ఆడియన్స్ చూసారు కదా బయట ఎన్ని వర్షాలున్నా మీకోసం మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాను. మీరు మాత్రం కంటెంట్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. వాళ్ళు చేస్తారులేరా, ముందు నువ్వు ఆవిరి పట్టుకో. ఆడియన్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒరే చాలా సేపు నుంచి అవుతున్నాం కదరా, బ్రెయిన్ కి బూస్ట్ కావాలి కదరా, కాసేపు ఏదైనా గేమ్ ఆడుకుందాంరా. గేమ్ అంటే ఏం కుదరదు, ఈసారి మనం ఫస్ట్ రావాల్సిందే. ఈయన డిస్టర్బ్ చేయడానికైనా ఆ దేవుడు ఏమన్నా పంపిస్తే బాగున్నాం. ఒరే పండు అలా చూడరా, పోయిందేంట్రా? అంటే ఏదో ఉందిరా, ఇంకేదో ఉంది. ఏంటే వర్షం పడేలా ఉంది, వీడు ఇంకా రాలేదు. ఒరే పండు ఎన్నాడు గేమ్ ఆడదామంటే నువ్వు ఒప్పుకోలేదు, ఇప్పుడు చూడు వర్షం పడుతుంది, బయటికి వెళ్ళడానికి లేదు, ఆట ఆడుకుందాం రా. ఇంకా ఆడే ప్రోగ్రాం ఏం లేవు కదా, పడుకుందాం పోదండి. ఫోన్లో లేకపోతే ఎట్రా, మనమే ఖర్చు మీద తీసుకొని వెళ్ళేద్దాం. ఒరే నువ్వు చెప్పింది నిజమే, ఏదో ఉంది ఇంట్లో. భయపడకండి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. టార్చ్ చేయండి. ఇదిగో గోస్ట్ బ్రో, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ఏంటి? ఇప్పుడు దయ్యం అయ్యాక గోస్ట్ వాయిస్ వస్తుందా? గోస్ట్ వాయిస్ ఉన్న దయ్యాలు అవుతారా? ఒరే అవన్నీ వాళ్ళ గోస్ట్ సీక్రెట్లేమో, నీకెందుకురా, నువ్వు మూసుకొని ఆటాడు. ఓకే ఓకే. బ్రో 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 అలా కాయ చిక్కింది బ్రో, మూడు మూడా శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. ఇదేట్రా, టీ గ్లాస్ లో టీ దగ్గర ఫ్యాన్ కింద పడుతున్నట్టు చాలా కొత్తగా ఉంది. అబ్బా దేవుడా, ఏంటి బ్రో నువ్వు ఎంత పని చేసావు? మూడెత్తు కొట్టేవాళ్ళు కదా, నువ్వు అసలు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు బ్రో. తీసుకోవచ్చు కదా, నీకెందుకు ఆయనతో గోలా? ఒరే నువ్వు మాట్లాడేది ఎవరితోనో మర్చిపోతున్నావా? ఎవడైతే టీం ప్లేయరే కదా, ఆడవాళ్ళ మీద నెగ్గెత్తే ఎవరికి ప్రాబ్లం? బోయపాటి హీరో లాగా ఆటకెళ్ళాలని చెప్పి ఓన్లీ ఎమోషన్ ఉంటే సరిపోదు బ్రో, కొంచెం సుకుమార్ హీరో లాగా తెలివితేటలతో ఆడాలి. ఇప్పుడు సందీప్ రెడ్డి హీరో అయిపోలే, అప్పుడు ఇక ఉంటది. సారీ బ్రో, జస్ట్ మిస్ అయింది. సరేలే, ఇంకోసారి అలాంటి తప్పులు చేయకు. అయిపోయి ఇంతకీ నీ పేరేంటి గోస్ట్ బ్రో? రాజీవ్ కనకాల. ఓ ఎక్కువ కాలం బతకాలని చెప్పి ఆ పేరెట్టారేమో. మా నాన్న వచ్చినట్టు ఉన్నాడు. గోస్ట్ బ్రో నన్ను వదులు. వేరే వాడు వచ్చేసి నన్ను ఇక్కడి నుంచి పంపించేసి ఆట మధ్యలో వదిలిపడదామనా? అలా కాదు బ్రో, మా నాన్నగారు వచ్చారేమో. అదంతా నాకు తెలియదు, నువ్వు వచ్చి ఆడాలి. ఏంట్రా నువ్వు, ఆ నాన్న వచ్చాడని చెప్తున్నాడా? ఆల్రెడీ సచ్చో, మళ్ళీ ఏం చంపుతానని చెప్పి వదిలేస్తున్నాను, లేదా సంపేద్దను. ఒరే పండు వచ్చి కూర్చోరా, ఆటోకి వెళ్దాం. అది కాదు భయ్యా, పంపించు కదా, నాన్న వచ్చాడు కదా. వాళ్ళ నాన్న ఇప్పుడే రాడు. నీకెలా తెలుసు? పెళ్ళాం ఊరెళ్ళినప్పుడు ఏ భర్త ఇంటికి త్వరగా రాడు. ఓ మరి బయట వచ్చినా ఎదరెవడో. ఈ పులిగాడు ఎక్కడే ఉంటాడని బావ చెప్పాడు, లోన ఎవరో లేనట్టున్నారే, ఎక్కడికి వెళ్ళారబ్బా? ఎందుకు బ్రా అంత హార్ష్ గా మూసేస్తావు? చెప్తే నేనే మూసొచ్చేస్తాను కదా. అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ తో డోర్లు కిటికీలు మోయడం మా గోస్ట్లకి అలవాటైపోయింది బ్రో. ఓ
సరే సరే ముందు ఆట కానివ్వండి. నేను వచ్చేది చూసి ఇలా కిటికీ మూసారా అంటే లోపల జరుగుతుంది, లోపల జరుగుతుంది. నేను తెలుసుకోవాలి. శబాస్రా ఎవరు బాబు, ఇంకో 4 అయితే ఈ పక్క ఈ కాయను కూడా కొట్టేచ్చు. యాహో ఏ చచ్చింది కాయ. ఏంటి బ్రో ఎలా ఆడుతున్నావు? కాయలన్నీ చచ్చిపోతున్నాయి. ఏంటి బ్రో నువ్వు అన్ని నా మీద దోసేస్తున్నావు? అసలు ఇందాకడే నువ్వు నేను చెప్పినట్టు వేసుంటే ఈ పిక్ ఇక్కడ దాకా వద్దురా. జరిగిపోయిన దాని గురించి ఎందుకు బ్రో? నువ్వు కాయల్ని కరెక్ట్ గా జరపాలి కదా. నువ్వు కరెక్ట్ గా నెంబర్ లేకుండా నేను ఎలా జరుపుతాను? ఆట తెలీదు ఏం తెలీదు. బ్రో నువ్వు నాకు ఆట తెలియదని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. బతికున్నప్పుడు నేను కూడా మనిషినే. ఇలా ఎత్తి పొడిచి మాట్లాడాలు నేను కూడా చేసే చచ్చాను. బతుకున్నప్పుడు నువ్వు మనిషి అయితే చచ్చిపోయినప్పుడు నేను దయ్యానవనా? ఆయన మాటలు ఇప్పుడు ఎందుకు బ్రో? సరే అవన్నీ ఎందుకులే. ఒక టీం అనుకున్నప్పుడు ఇద్దరం ఫెయిల్ అయినట్టే కదా. ఎలాగన్నా బాగుంది. ఏంటిది ఎన్నిసార్లు ట్రై చేసినా కుదరట్లేదు. అయినా సరే అయ్యగారిలాగా పట్టు వదలకుండా పోరాడాల్సిందే. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే. అవును బ్రో, నీ పర్సనల్ విషయం ఒకటి అడగొచ్చా? నీకు ఎందుకు రాడు పర్సనల్స్? బ్రో మీరు చెప్పండి, అడగొచ్చా? నువ్వు నా టీం మేటివి కదా, అడుగు పర్లేదు. ఇందాక ఆ ఫ్రిడ్జ్ ఎందుకు బ్రో దవదవ బాదేహు? బోర్ కొట్టుకుంటుంటారా నీకు? ఎందుకురా ఎన్నప్పుడు? అసలు అయ్యం క్వశ్చన్ రా. నిన్న బేబీతో ఫ్లర్టింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్ అడగను. పర్లేదు నేను చెప్తాను. చెప్పండి బ్రో, నాకు ఇలాంటి అంటే చాలా ఇంట్రెస్ట్. నీకు చదువుతా పని ఇంట్రెస్టేలే. యాక్చువల్ గా నేను ఆ పైన కనపడే దూలానికి వేలాడుతూ ఉంటాను బ్రో. మామూలుగా అయితే ఈ పండు వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. నేను పెద్దగా వాళ్ళని పట్టించుకోను. ఇందాకే నువ్వు ఈ అబ్బాయి ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు. ఎవరా చూద్దామని నేను అప్పుడే దిగి వెనక నుంచి వెళ్ళాను. మీరు అలా పైకెళ్ళి చదువుకుందాం అనుకుంటే నీ ముఖం ఎప్పుడు చూడలేదు కదా, ఎవరా అని ఆ ఫోటో దగ్గరకు వచ్చి చూశాను. మీరేమో పైన చదువుకుంటున్నారు, నాకేమో నీళ్లు దాహమేసి తాగుదామని ఇలా కిచెన్ లోకి వచ్చాను. కుండలో నీళ్లతో దాహం సరిపోలేదు, చల్ల నీళ్లు ఉంటాయి కదా అని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాను. నా పాటికి నేను నీళ్లు తాగి వెళ్ళిపోదామనుకుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావా? వచ్చి ఆ ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేయలేదా? లోపల ఊపిరాడక చచ్చిపోయాను బ్రో. అంటే అదే చస్తూ బతుకుతూ చచ్చి బతుకుతూ అప్పటికి బలమంతా ఉపయోగించి బయటికి రావడానికి ప్రయత్నించాను. బ్రాండ్ గట్టిదేమో కుదరలేదు. ఇక ఏం చేయలేక డోర్ ని బలంగా కొట్టాను. కానీ నా అదృష్టం బాగుండి ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో నువ్వే వచ్చి డోర్ ఓపెన్ చేసావు. దీని వెనకాల ఎంత జరిగిందా? అసలు ఏం జరుగుతుంది ఏంటి? అసలు ఏం కనపడట్లేదు. అతడులో ప్రకాష్ రాజు లాగా ఏదో కనిపెడదాం అనుకుంటే ఒక్కడులో ప్రకాష్ రాజు లాగా ఇలా బురదలో పడ్డానేటి. అయినా లోపల సోదేంటి? దానంతట అదే గాల్లో రావడం ఏంటి? లోపల ఏం జరుగుతుంది? నాకు తెలియకుండా ఇలా శుద్ర విద్యలు నేర్చుకుంటున్నారా? అయినా పర్లేదు, మాస్ లో ప్రకాష్ రాజు లాగా ఇలా బండారం బయట పెడతా. ఫోకస్ గోస్ట్ బ్రో, నువ్వు 4 ఎత్తేనే మన కాయ పంటలోకి వెళ్తది. నువ్వే మనల్ని గెలిపించాలి. 4 పడాల్సిందే. బాత్రూమ్ వస్తే ఎవరో ఆపుకోలేరు, బాత్రూమ్ లో నుంచి వస్తే ఎవరో ఆపలేరు. అందుకే నా దారి దొడ్డి దారి. యాహూ! బ్రో, మనం గెలిచేసాం. ఏరా బాబు ఏంట్రా ఇలా చేసావు? లాస్ట్ లో 2 వేయాలి కదా నువ్వు. ఏట్రా అంత నా మీద చూసేస్తావు? నేను ఏమైనా కావాలని చేశానేటి? అలా కాదులేరా, కొంచెం చూసేస్తే గెలిచేవాళ్ళం కదా. చిరాక దయ్యం చేతులు ఓడిపోయాం. అదే దయ్యం గెలిచారు, మనం ఓడిపోయాం కదా. నువ్వు కూడా నెక్స్ట్ లెవెల్ లాంటి వేరా. తిరిగిన రోజులు బాగానే తిరుగుతావు, లాస్ట్ లో తప్పంతా నాదే అంటావు. ఒరే నీ పర్సనల్స్ నేను ఏమన్నా అడిగానా? ఆట గురించే కదా అడిగాను. అసలు నేను ఇక్కడికి రావడమే తప్పైపోయిందా? ఒరే పండు, ఎందుకురా అంత సీరియస్ అయిపోతున్నావు నువ్వు? ఒరే ఏ బాబు, నీకేం ఎక్కిందిరా? ఆపండి.
ఓ! మనము ఫ్రెండ్స్ బ్రో, ఇందులో ఓటమి గెలుపు ఏముంది? ఆటని ఎంజాయ్ చేయడం మాత్రమే కదా ఉండాలి. అలాగంటావేంటి? మేము గెలవపోతే మమ్మల్ని చంపేస్తావు నువ్వే అన్నావు. అయినా మిమ్మల్ని నాతో ఆడించుకోవడానికి అలా చెప్పాను, కానీ మిమ్మల్ని నేనెందుకు చంపుతాను బ్రో? మాతో ఆడుకోవాలనుకున్నావా? అసలు ఏమైంది? ఇంతకెవరు నువ్వు? ఎంతకీ నీ కథేంటి? 50 సంవత్సరాల క్రితం ఇదే ఇంట్లో నేను మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇక్కడే ఆడుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ చాలా సరదాగా గడిపేవాళ్ళు. ఇలాంటి వర్షం పడే ఒక రోజు మేము నలుగురం కూడా అష్టాచమ్మ ఆడుకోవాలని ఆట మొదలు పెట్టాం. ఆ, తర్వాత వర్షంలో చికెన్ పకోడీ తింటే బాగుంటుందని మేమందరం అనుకున్నాం. అవును, మరి అందరూ అలాగే అనుకుంటాం కదా. మా ముగ్గురు ఫ్రెండ్స్ బండి తీసుకొని చికెన్, దానికి కావలసిన సామాను తీసుకురావడానికి వర్షంలోనే బయటికి వెళ్లారు. నేనేమో ఇంట్లో ఉండి వంటకు కావలసిన సామానంతా సిద్ధం చేస్తున్నాను. కానీ ఆ వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. ఏంటి అంతసేపైనా చికెన్ దొరకలేదా? రే ఎరుబాబు నువ్వు బ్రో ఏమైంది తర్వాత? వర్షంలో యాక్సిడెంట్ అయ్యి ముగ్గురు చనిపోయారు. ఆ? తర్వాత నేను వాళ్ళ కోసం ఈ ఇంట్లోనే ఎదురు చూసి నేను కూడా బ్రో, ఐఎమ్ సో సారీ బ్రో. ఇంత ఎమోషన్ ఉందని నేను అనుకోలేదు. కాసేపు మాతో ప్రేమగా మాట్లాడి ఎన్ని కోపడుతుంటే ఈడు పెద్ద మెంటల్ దయ్యంగాడు అనుకున్నాను. మాలోనే నువ్వు ఫ్రెండ్స్ చూసుకున్నావు అనుకోలేదు బ్రో. పర్లేదు. అయినా ఇలాంటి సమయంలో నీకో విషయం చెప్పాలి. నీకు చెప్పొచ్చో లేదో? చెప్పు బ్రో, ఏం కాలే? నువ్వు ఒక అమ్మాయితో చాటింగ్ చేసి ఆ అమ్మాయి ఇంగ్లీష్ లో మాట్లాడుతుందని ఇక్కడికి వచ్చావు కదూ? అవును. అది ఎవరో కాదు, మన పులి బ్రోనే. ఒరే పులి, ఆ, అంటే అదొక హఠాత్ పరిణామం. బోర్ కొడుతుందని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసాం. దాంట్లో మాకు నువ్వు దొరికేసావు అనమాట. ఒరే చూసావరా బండు? అంటే ఆడికి ఐడి ఇచ్చింది నేనే. మిమ్మల్ని వదలరా. అయితే నా చేత రీఛార్జ్లని అమ్మకుంట్లో బాలేదని ఫోన్ పే చేయించుకుంది మీరేనా? నా డబ్బంతా ఏం జరుగుతుంది లోపల? ఏదో జరుగుతుందని తెలిసి అది తెలియకపోతే నాకు తిన్నదరగదు, ఆ అరిగింది బయటికి రాదు. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. సరే బ్రో, నాకున్న సమయం అయిపోయింది. నా ఆత్మని శివైక్యం చేసేయాలి. ఆ, అంటే నువ్వు వెళ్ళిపోతున్నావు ఇప్పుడు? మరి తప్పదు కదా బ్రో. ఈ రోజుతో నా ఆత్మ పరిపూర్ణం అయిపోయింది. ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నానే అనుకునే సమయంలో మీరిక్కడికి రావడం, ఆడుకోవాలనుకోవడంతో నాకు నా పాత రోజులు గుర్తొచ్చాయి. బ్రో మీరు అలా వెళ్ళిపోతుంటే నా మనసు కష్టంగా ఉంది బ్రో. ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంది కదా, అలాగే ఈ ఆత్మకి ఈ రోజుతో ఎక్స్పైరీ డేట్ తీరిపోయింది. చివరిగా వెళ్ళేటప్పుడు మీ అందరినీ ఒకసారి హక్ చేసుకోవచ్చా? రండి బ్రో, చేసుకుందాం. మీ ముగ్గురు ఆట పూర్తయింది అని చెప్తే నా ఆత్మకి శాంతి లభిస్తుంది. ఒక్కసారి చెప్తారా? ఆట పూర్తయింది. ఆట పూర్తయింది. చెప్పు బ్రో. మరే చెప్పరా. ఇప్పుడు నేను చెప్తే నువ్వు వెళ్ళిపోతావా? అవును. అయితే నేను చెప్పను, నువ్వు ఇక్కడే మాతో ఉండిపో. అలా కుదరదు బ్రో. ఆహా, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇక్కడే ఉండాలి, మాకు సాయం చేస్తూ ఉండాలి, మాతో ఫ్రెండ్షిప్ చేయాలి. సృష్టికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు బ్రో. ఓ పని చెయ్యి. నువ్వు అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు రాజీవ్ కనకాల అని నన్ను తలుచుకో. నేను నీ ముందుంటాను, సరేనా? సరే. మరి చెప్పు. ఆట పూర్తయింది. మంచి ఫ్రెండ్స్ ఉంటే ఇలాగే ప్రాణం పోయినా మర్చిపోలేము. అవును, నా స్కూల్ రోజుల్లో నాకు ఫ్రెండ్ ఉండేవాడు. ఆడు గుర్తొచ్చాడు. నేను వెళ్ళి అర్జెంట్ గడికి ఫోన్ చేసి మాట్లాడతాను. వీరబాబు లోపల. ఒరే అల్లుడు లోపల. ఒరే పండు లోపల ఏం జరిగిందో అసలు లోపల